రైతు భరోసా చెప్పారు కదా, 15,000 ఇస్తాడు, 12,000 ప్రకటించాడు. రైతులు అడుగుతున్నారు, సార్ మాకు 15,000 ఇస్తారని సార్, 12,000 ఇస్తుంది సార్, మరి మా పక్షాన నిలబడాలి కదా సార్ ప్రతిపక్షంగా మీరు అని రైతులు అడుగుతున్నారు. రైతులు అందరూ వచ్చారు అక్కడికి, వందల మంది. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి ఏమన్నా 7వ గ్యారెంటీ నాది ప్రజాస్వామ్యం ఉండాలని, ఇట్లా అరెస్టులు ఏదైనా మంచో చెడో ఉంటుంది కదా, అడుగుతాం రేవంత్ రెడ్డి గారిని, ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మాకు కావాల్సింది ఏంది, రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందు ఏం చెప్పిండు అది ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం, అంతే, వేరే కాదు. నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు, ఏం తప్పు బాబు తీయ రాని మధ్యలో మొత్తం ఏమున్నాయి సార్ పోలీసనే కార్ పోలీసనే అదే సార్ కార్ అయితే అప్పి గారు బండి మీద ఉన్నాయి ఆఫీస్ నేను ఏమంటున్నా సార్, మనకి బండి మీద వెహికల్లో పంపిస్తాను సార్, బండి మీద నేను ఏమంటున్నా అంటే సార్, నేను కూడా ఏమంటున్నా అంటే దాన్ని బండి మీద పోతా, కార్లో అప్పుడు ఏదైనా కొంచెం మీరు ఇలా కార్ కూడా బండి కూడా పనిచేస్తారు, కారు పనిచేస్తారు, ఏ బండి పంపిస్తాం సార్. ఒక 10 minutes కోఆపరేట్ కేసీఆర్ పాలనకి ఇట్లా ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేలను ఇట్లా చేసిన అమ్మాయి ఇంత దౌర్భాగ్యం ఉంటుంది అనే పరిస్థితి. నేను ఒక ఎమ్మెల్యేను, మాజీ ఎమ్మెల్యేను, ఇంత ఘోరంగా నన్ను బండి మీద కూడా ఓనిత్తలేరు సార్. పంపిస్తాం సార్, ఒక 10 minutes బండి మీద 2-wheeler అంటే లగ్గానికి పోవద్దు, పురుగు పోవద్దు, చచ్చిపోతే పోవద్దు, అలాంటివి ఏం చేస్తాం. ఒక 10 minutes రేవంత్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి రైతులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి, మరి ఆశగా ఎదురుచూస్తున్నటువంటి రైతు భరోసా సంక్రాంతికి ఇస్తాడు అనుకొని ఆ నమ్మకం మీద ఉంటే రేవంత్ రెడ్డి మరి చల్లని కబురు చెప్పినట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి 15,000 ఇయ్యం, మేము 12,000 ఇస్తామని చెప్పి మరి ఇవాళ ప్రకటించడం జరిగింది. గత ఎన్నికల హామీలలో 15,000 రూపాయలు ఎకరాన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కాంగ్రెస్కు ఓటేయండి, మేము తప్పకుండా 15,000 ఎకరాన ఇస్తామని చెప్పి ఆనాడు మాట ఇచ్చింది. ఇవాళ యూటర్న్ తీసుకొని మరి ఆ మాట ఇచ్చిన దాని ప్రకారంగా కాకుండా 12,000 ఇస్తా అని మళ్ళా అబద్దాలతో మళ్ళీ ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేస్తున్నాడు. ఆనాడు అబద్ధం ఆడి ఓట్లు వేయించుకున్నాడు, ఈనాడు మళ్ళొక అబద్ధాన్ని ఆడే ప్రయత్నం చేసినాడు. కనుక రేవంత్ రెడ్డి గత ఎన్నికల కంటే ముందు చెప్పినటువంటి హామీని 100% మరి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గంగాధరలో ఈరోజు 10 గంటలకు ధర్నా చేయాలని రైతులందరూ వచ్చి దాదాపుగా సుమారుగా 100,000 మంది రైతులు వచ్చి ఇవాళ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటువంటి సందర్భంలో పోలీసులు అడ్డుకొని మరి ఇలా అరెస్ట్ చేస్తా ఉన్నారు. మేము దీన్ని ఖండిస్తా ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ అన్నాడు. 7వ గ్యారెంటీ మరి రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తా ఉన్నది. ఇవాళ కనీసం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి మరి ఇవాళ కాంగ్రెస్ పాలనలో తయారైనటువంటి పరిస్థితి. నేను ఏమో అనుకున్న ఇందిరామ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రాజ్యాన్ని తలపించే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు ఇందిరామ రాజ్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తా ఉంది. కనుక రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికైనా మీరు ఏదైతే రైతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా 100% 15,000 ఎకరానికి నువ్వు ఇవ్వాల్సిందే, తప్పించుకున్న ప్రయత్నాన్ని చేయవద్దు.
ఎన్నికలకంతే ముందు ఓ మాట, ఎన్నికల తర్వాత ఒక మాట, అదేవిధంగా పూటకో మాట మాట్లాడుతూ మరి తెలంగాణ ప్రజలని, తెలంగాణ రైతాంగాన్ని అందరిని వంచే ప్రయత్నం ఈ యొక్క రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. అంతేకాకుండా ఇవాళ దాదాపుగా 3 పంటలకు ఎగ్గొట్టిన రైతు భరోసా ఎగ్గొట్టినటువంటి రేవంత్ రెడ్డి వాటిని కూడా 17,500 రూపాయలను రైతాంగానికి వెంటనే చెల్లించాలి. 12,000 కాదు, ఊరుకునే సమస్య లేదు. 15,000 ఇచ్చేంత వరకు కాంగ్రెస్ ను వెన్నాడుతాం, రైతుల పక్షాన పోరాడతాం. రైతులారా ఇప్పటికైనా మరి మనం మోసపోయినాం, రేవంత్ రెడ్డి మోసం చేసిండు కనుక ఇప్పటికైనా మనం ఊళ్ళలోకి వచ్చే ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ మరి వారి యొక్క భరతం పడదాం, వాళ్ళను తరిమి కొడదాం. మనం తప్పకుండా 15,000 రైతు భరోసా ఇచ్చేదాకా కూడా మనం పోరాటం చేద్దామని చెప్పి తెలియజేస్తూ రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మరి మళ్ళీ మీ యొక్క మాట ఇచ్చిన దాని ప్రకారంగా 15,000 ఎకరానికి ఇవ్వాలి. గతంలో మీరు చెప్పినట్టుగా ఉపాధి కూలీకి కూడా ఇస్తానన్నారు, కౌలు రైతులకు కూడా ఇస్తానన్నారు. అందరికి ఇవ్వాల్సినటువంటి వాటిని తప్పకుండా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా.